స్తుతులపై ఆసీనుడా, మా మధ్యలో ఉన్నవాడా, ప్రేమతో మా మధ్యలో సంచరించుచున్నవాడా, గొప్ప దయతో, గొప్ప కనికరముతో, దయతో జాలిగల దేవుడుగా మా మధ్యలో సంచరిస్తున్నవాడా, నీకు స్తోత్రాలయ్యా. అందరూ కూడా మొరపెట్టండి. అయ్యా, నీ మాట బలమైంది ప్రభా, శక్తి కలిగిందయ్యా. మేము పడిన స్థితిలో నుంచి లేవనెత్తగలిగినదయ్యా నీ మాటలు, స్వస్థపరచగలిగినదయ్యా, బాగు చేయగలిగినదయ్యా నీ మాటలు, మమ్మలను నూతన సృష్టిగా చేయగలిగిందయ్యా, మమ్మలను మరలా జన్మించున్నట్లుగా చేయగలిగినదయ్యా నీ మాటలు. ప్రభా, శక్తిగల మాటలు నీ యొక్క సన్నిధిలో నుండి, పరము నుండి మీ ఆత్మ సహాయముతో మాకు అందించండి. మీ ఆత్మ సహాయముతో మాకు అందించండి. మీ ఆత్మ సహాయముతో మాకు అందించండి. మీ ఆత్మ సహాయముతో మీరు మాకు అందించండి. అందరం కూడా మొరపెడదాం. మీ ఆత్మ సహాయముతో అందించండి. నీ దాసుని కేవలం ఒక బోరగా వాడుకోనండి. నీ చేతిలో ఒక పనిముట్టుగా వాడుకోనండి. నీ దాసుని మీ చేతిలో, మీ ఆధీనంలో ఉంచుకోనండి అని అందరూ మొరపెట్టండి. మీ దాసుని మట్టి మెదడులో నుంచి ఏ మాటలు వద్దు, ఎటువంటి ఆయన కల్పితమైన మాటలు వద్దు. మనిషి మాటలు మాకు వద్దయ్యా. జీవము కలిగిన నీ మాటలు మాకు కావాలయ్యా. దేవా, నీ మాటల కొరకే మేము వచ్చామయ్యా. దేవా, నీ స్వరము కొరకే మేము వచ్చామయ్యా. నీ మాటలు మాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములో నడిపించువాడా అయ్యా, మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అందరం కూడా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యముల కొరకై పరిశుద్ధాత్మ దేవుడా, మీరు కార్యము చేయండి. ఆది సంఘములో మీరు ఎలా కార్యము చేశారో, ఆది సంఘములో మీరు ఎలా కార్యము చేశారో వినుటకు మీ బిడ్డలకు చెవుని దయచేయండి. వినగలిగిన చెవులు దయచేయండి. వినుటకు చెవులు దయచేయండి. ప్రతి విధమైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ యొక్క ఎఫెక్ట్స్ ని యేసు నామములో లయపరుస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిబా షందర బరిబల దురఖరాబా, విడుదల చేయండి నీ బిడ్డలను మా ప్రభా. రిబాల షదర బరిబల దురఖరాబా, రిదల బరిబల దురఖరాబా. ప్రతి బిడ్డను మీరు ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా దర్శించండి. వినగలిగిన చెవులు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. స్వస్థ హృదయము నీ బిడ్డలకు దయచేయండి. నీ వాక్యమునకు నీ బిడ్డలను సిద్ధపరచండి. ఈ దాసుని మీ స్వాధీనములో ఉంచుకోనండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే. దీన జనాలే దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలే దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. అందరూ చెప్తాం. ప్రతి ఒక్కరు ఆయన ఎవరో చెప్పండి. ఆయన సర్వోన్నతుడు. అందరూ చెప్పండి. సర్వోన్నతుడా ఆరాధనా, సర్వశక్తిమంతుడా
సత్యదేవుడా ఆరాధన ఆరాధన అందరూ కూడా ఆరాధన అందరి చేతులు ఎత్తారు ప్రతి ఒక్కరి చేతులు ఎత్తండి ప్రతి ఒక్కరి చేతులు ఉన్నతుడైన దేవుణ్ణి మీ చేతులతో మహింపరచండి మీ స్వరముతో మహింపరచండి మీ చేతులతో మహింపరచండి అందరూ కూడా సత్యదేవుడా ఆరాధన ఆరాధన ఆ నామములో ఉన్న గొప్ప కార్యములు మన మధ్యలో ఈ రాత్రి జరగబోతూ ఉంది. యేసయ్య నామములో రక్షణ ఉంది, యేసయ్య నామములో స్వస్థత ఉంది. అది వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది. పరము నుండి పోయబడిన పరిమళ తైలము. ఆ నామము మధురమైన నామము. ఆ నామములో శక్తి ఉంది, ఆ నామములో శక్తి ఉంది. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరవండి, శక్తి ఉంది. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరవండి. యేసయ్య యేసయ్య అని నామము ఉచ్చరించండి, యేసయ్య నామము ఉచ్చరించండి. మొదటి నుండే ఆది అపోస్తుల కాలము నుండే యేసయ్య అనే నామాన్ని ఉచ్చరించకుండా చేయాలనుకున్నారు, యేసు అనే నామం లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఎంత అనచాలనుకున్నారో ఆ నామం అంతగా హెచ్చించబడింది, ఆ నామం అంతగా హెచ్చించబడింది. కాబట్టి హెచ్చించబడిన యేసయ్య నామాన్ని మనమందరము కూడా ఈ స్థలంలో హెచ్చించుదాం. హెచ్చించబడిన యేసయ్య నామాన్ని మనమందరము కూడా నోరు తెరిచి, అందరము కూడా నోరు తెరిచి యేసయ్య అని దేవుని నామాన్ని ఉచ్చరించుదాం. యేసయ్యా అందరు కూడా నా యేసయ్యా, అందరు కూడా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నీకే నారాధనా.
యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. ప్రతి ఒక్కరు ఎన్నుకున్న వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా ఆయన వైపు చూస్తూ నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. ఆశ్చర్యకరుడా ఆరాధన. ఆలోచనకర్త ఆరాధన. అందరు కూడా ఆశ్చర్యకరుడా ఆరాధన. ఆలోచనకర్త ఆరాధన. అద్వితీయ దేవుడా ఆరాధన. అద్వితీయ దేవుడా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. ఆమేన్. యేసయ్యా నీకే ఆరాధన. నిత్య జీవమ ఆరాధన. ఆమేన్. నిత్యుడైన తండ్రి ఆరాధన. ఆమేన్. నిత్య నిత్యుడైన తండ్రి ఆరాధన. నీతి సూర్యుడా ఆరాధన. నీతి సూర్యుడా ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ కూడా ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ఆరాధన ఆరాధన. ఆత్మతో ఆమేన్. glory glory ఆరాధన. యేసయ్యా glory glory. స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు. ఆమేన్. ఇవ్వబడినటువంటి వాక్య భాగము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత్య దినములలో
జరగబోయేటువంటి సంగతులను దేవుడు ఒక అన్య రాజు, బబులోను దేశపు రాజు, ఈ సంగతులంతా జరిగిన తర్వాత ఏమవుతుందో అని విచారించి తన పడక మీద ఉన్నప్పుడు దేవుడు ఒక మనిషి రూపాన్ని, ప్రతిమను నిలబెట్టి చూపించినాడు. అందులో అతనికి ఒక విచిత్రముగా కనబడిన విషయం ఏంటంటే, ఆ ప్రతిమకు లేక ఆ మనిషి రూపమునకు ఒక్కొక్క భాగము ఒక్కొక్క లోహముతో ఉన్నది. మరి ఆ పరిస్థితిని బట్టి అతడు విచారించినాడు. అయితే మనమందరం నిన్నటి దినాన విన్నాం, ఆ యొక్క ప్రతిమకున్న లోహములు మొట్టమొదటిది అనగా శిరస్సు భాగమున ఉన్నది బంగారు, భుజములకు రొమ్మునకు ఉన్న లోహము వెండి, తన ఉదరమునకు తొడలకు ఉన్నటువంటి ఆ భాగంలో ఉన్న లోహము ఇత్తడి, తన కాళ్ళకున్నటువంటి లోహము ఇనుము, పాదములలో ఇనుము మట్టి కలిసినటువంటి ఒక భాగమును చూశాడు. ఆ యొక్క ప్రతిమకున్నటువంటి ఆ భాగములు, దాని అర్థము వేరేది అయినప్పటికీ దానిని మనం ఆత్మీయ కోణంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యమైనది మనం తీసుకోగలిగినటువంటి అంశం ఏమిటంటే, బంగారు కంటే వెండి విలువ తగ్గినది, వెండి కంటే ఇత్తడి విలువ తక్కువ, ఇత్తడి కంటే ఇనుము యొక్క విలువ తక్కువ, ఇనుము కంటే మట్టి యొక్క విలువ చాలా తక్కువ. అంటే ఇక్కడ మనం గమనించగలిగిన విషయం ఏంటంటే, విలువ అనేది తగ్గిపోతూ ఉన్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ చివరి దినాల్లో మనం గమనించినట్లయితే, మొట్టమొదటిది మనుష్యుడు, మానవుని యొక్క నైతిక స్థితి లేక నైతిక విలువలు, అది దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఎలా ఉండింది, రాను రాను తన యొక్క జీవితం ఎంతగా దిగజారిపోయింది. ఈ రోజుల్లో మనుషుని యొక్క నైతిక స్థితి లేక నీతి విలువలు ఎంతగా దిగజారిపోయింది అనేది నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు లోకము యొక్క స్థితి దిగజారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిజంగా దేవుడు ఈ భూమిని మనం ఆలోచన చేసినప్పుడు, భూమి అంతా కూడా అగాధ జలములతో నిండి ఉన్నింది. భూమి అంతా కూడా అగాధ జలములతో నిండి ఉన్నది అని చెప్పడానికి ఒక గొప్ప సాక్ష్యం ఏమిటంటే, మనం చూస్తున్నటువంటి భూమి మీద నీళ్లు ఉన్నాయి, భూమి క్రింద కూడా నీళ్లు ఉన్నాయి, భూమికి పైన కూడా నీళ్లు ఉన్నాయి. అంతా నీళ్ళే. అంత మాత్రమే కాదు, మనకందరికీ తెలిసిన విషయము,
నీటి శాతం ఈ భూమి మీద 3వ వంతు ఉంది. భూమి కంటే, నేల కంటే నీళ్ళ శాతమే ఎక్కువ. ఆ సత్యము మనందరికీ కూడా తెలుసు. అయితే ఆ భూమిని జలము కమ్మి ఉండినప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆరిన నేలను వేరు చేసినాడు. నీటిని, నేలను వేరు చేసి ఆ నేల మీద ఒక అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు కలుగు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం చూస్తున్నాం. నిజంగా ఈ నేల మీద దేవుడు మొట్టమొదటిగా సృష్టిని చేసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యము ఈ భూమి మీద ఉండిందో మనం ధ్యానిస్తేనే మనకు అది ఎలా ధ్యానించాలంటే, మన కంటి ముందుకి ఒక దృశ్యం లేకపోతే ఒక పిక్చర్ లాగానే మనం ఊహలోకి వెళ్ళి దానిని ధ్యానించాలి. నిజంగా దేవుడు ఆదాము అవ్వలు పాపము చేయనంత వరకు ఆ సృష్టి ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది విహారయాత్రలు చేస్తూ ఉంటారు. ఆ విహారయాత్రలు చేయడానికి వారు ఎటువంటి ప్రదేశాలకు వెళ్తారంటే, నేచర్ని ఎవరు చేసింది? అది దేవుడు చేసినటువంటి సృష్టిని, దేవుడు చేసినటువంటి ఆ ప్రదేశాలను, ఆ కొండలు, ఆ చెట్లు, అందులో ఉన్నటువంటి పువ్వులు, వాసన వీచేటువంటి, గుమాలించి మనిషిని ఒక పరవశంలోకి తీసుకోపోగలిగినటువంటి ఆ దృశ్యాలను చూడగలిగి అనుభవించగలిగినటువంటి ఆ దృశ్యాలన్నిటిని కూడా ఆ ప్రదేశాల్లో చెట్లు, మరి పక్షులు, జంతువులు, ఇక నీళ్లు, చూసారా, అటువంటి వాతావరణాన్ని అంతటిని చూసి మనుష్యుడు చూడండి తన బాధలన్నీ కూడా మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. మనం చూసేటువంటి భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా తక్కువ. ఎందుకని చెప్పగలమనంటే, మనుషుడు పాపం చేయకముందు ఎలా ఉండుంటుందో మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వాళ్ళరా, అద్భుతమైనటువంటి దృశ్యాలు దేవుడు మనిషి ముందు పెట్టాడు. కొన్ని ప్రదేశాల్లో నీళ్లు ఎర్రగా ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో నీళ్లు తెల్లగా ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో నీళ్లు గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో నీళ్లు బ్లూ కలర్లో ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో నీళ్లు ఎల్లో కలర్లో ఉంటుంది. నిజంగా చూసినట్లయితే ఆ సన్ షాడో ఆ విధంగా నీటిని అద్భుతంగా మార్చి మనిషి కంటి ముందు రకరకాల దృశ్యాలతో పెడుతున్నాడు దేవుడు. మనిషి ఆ రోజుల్లో కాళ్ళకి బాట చెప్పులు లేవు, పేరాగాని చెప్పులు కూడా లేవు. ఎటువంటి షూ మనిషికి లేదు. కారణం ఏంటంటే అవసరం లేదు. తన కాళ్ళు భూమి మీద పెట్టి నడుస్తూ ఉంటే భూమే వాడిని నడువని ఉత్సాహపరిచేది. అటువంటి ప్రదేశముగా ఉన్నది. ఎక్కడైనా కూర్చోడానికి అంత ఇష్టంగా ఉండేది. ఎక్కడైనా పడుకోవడానికి కూడా ఏ భయము, దిగులు ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఎక్కడ కూడా ఒక చిన్న ముళ్ళు కానీ, హానికరమైన పురుగు కానీ, హాని చేసేటువంటి పురుగు కానీ, వానికి హాని జరుగుతుంది అనేటువంటి ఒక పరిస్థితి దేని ద్వారా కూడా లేదు. పురుగు కాదు కదా, ఎటువంటి పాము కాదు కదా, ఎటువంటి జంతువులు, క్రూర మృగాలు కాదు కదా, ఏ మాత్రము కూడా మనిషికి హాని చేస్తుందనే తలంపే లేదు. మనిషి ఎక్కడైనా నడవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు. చూసారా, భయము అనేది ఆ కాలములో అస్సలు లేనే లేదు. భయము అనేది లేదు.
అంత అద్భుతముగా దేవుడు ఆ సృష్టిని దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి భూమి మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడు పాపం చేశాడో ఏమైపోయిందో తెలుసా? దేవుడు నిజంగా ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ భూమిని దేవుడు శపించవలసి వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న భూమిని, మనం నిలిచి ఉన్న భూమిని, మనం కూర్చున్న భూమిని, ఎక్కడ మనం నివసిస్తున్నాం ఆ భూమిని చూసారా, దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? శపించాల్సి వచ్చింది. నీ నిమిత్తము ఈ భూమిని నేను శపించుచున్నాను అని చెప్పి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనమును మనం చదివినట్లయితే నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చాలు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. దాని క్రింద వచనం, ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. చూసారా, ఎప్పుడైతే భూమిని శపించడం జరిగిందో అప్పుడే మనిషి ఈ ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను చూడవలసి వచ్చింది. కొన్ని ముళ్ళు కొందరికి గుచ్చుకోవడం వల్ల వాళ్ళకి కాలు గుచ్చుకున్న ప్రదేశము సెప్టిక్ అయిపోయి ఆ భాగం వరకు తీసేయాల్సి వస్తుంది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులను మనం చూడగలం. చూసారా, అలాగనే భూమి పాపము చేత ఇక్కడ శపింపబడితే ఆదాము అవ్వల కుమారుడైన పెద్ద కుమారుడైన కయ్యను నీతిమంతుని యొక్క రక్తము చిందించినందువల్ల ఆ భూమిని దేవుడు వానికి కష్టమైనదిగా చేసేసినాడు. వానితో అంటున్నాడు, 4వ అధ్యాయం 12వ వచనమును మనం చదివినట్లయితే, అది తన సారమునివ్వదు. చూసారా, అది తన సారమునివ్వదు. భూమి ఎందుకు శపింపబడింది? భూమిలో నుంచి శాపాన్ని మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరు దేవుని వాక్యం వింటున్నారా? నా వైపు చూస్తున్నారా? దేవుడు భూమి చీకటి మయముగా ఉన్నప్పుడు తన యొక్క అద్భుతమైన సృష్టిని చేయడానికి మొట్టమొదటిగా ఈ 6 దినములలో తన సృష్టి పనిని చేయడానికి తను మొట్టమొదటి పని ఏమిటనంటే ఆ చీకటి అగాధ జలముల మధ్యలో తన పని ప్రారంభించడానికి దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఏమని పలికినాడు చెప్పండి? వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆ మాట పలకగానే ఆయన వాక్కు వెళ్ళి భూమిలో ఉన్నటువంటి ఆ డార్క్నెస్ ని వేరు చేసిందంతే. దేవుని వెలుగు వెళ్ళి వెంటనే డార్క్నెస్ ని వేరు చేసింది. వెలుగు ముందు చీకటి నిలవలేకపోయింది. దేవుని పని ప్రారంభమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చీకటి కోరుకున్న వాడు ఒకడున్నాడు. దేవుడు అద్భుతమైన సృష్టి కోసం వెలుగు కావాలని చెప్పినటువంటి ఆ స్థలములో ఎప్పుడైతే దేవుడు చీకటిని ఖండించాడో, వెలుగు మంచిదని చెప్పాడో, చీకటిని అంటే దేవుడు కోరుకున్న ప్రతి దానికి విరోధి అయిన వాడే సాతానుడు. ఇప్పుడు సాతానుడికి మంచిది ఏదంటే వాడికి చీకటి మంచిది. వాడికి ఏది మంచిది? చీకటి మంచిది. కాబట్టే దేవుని వాక్యములో ఎఫెసీ 6:12 వచనములో
మనము పోరాడునది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన, చూసారా, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. సాతానుడికి మరొక పేరు ఏంటంటే పవర్ ఆఫ్ డార్క్నెస్. సాతానుడికి మరొక పేరు ఏం పేరేనంటే చీకటి శక్తి. వాడు కోరుకున్నది చీకటి, వాడికి మంచిది అనిపించింది చీకటి. చూసారా? కాబట్టి అప్పటి నుండే దేవుని ఆలోచనకు, సంకల్పమునకు విరోధముగా నిలిచినటువంటి వాడు ఈ భూమిని తిరిగి చీకటిగా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని సాతానుడు తీసుకొని వచ్చినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే పాపము, ఎప్పుడైతే శాపము ఈ భూమి మీద స్టార్ట్ అయిందో, ఇక ఈవిల్ పవర్, ఇక సాతానుడు ఏమి చేసినాడంటే మనుషులలో చీకటిని నింపి వాడి చివరికి మనుషులకే కాదు లోకమంతటికి కూడా వాడు ఒక అధికారిగా మారిపోయాడు. యేసు ప్రభువే చెప్పాడు, వానిని లోకాధికారి, అంటే లోకము అనేది వాని చేతిలో ఉంది అన్నట్టుగా చెప్పినాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి తెలుసా? ఈ భూమి మీద మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎలా వెళ్తుంది భూమి, ప్రపంచం అంతా కూడా అని ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రారంభ దినాల్లో ఎంత అద్భుతముగా దేవుని ప్రణాళిక నెరవేరుతూ వచ్చిందో, మనిషి జీవితంలో దేవుని యొక్క ప్రణాళికకు, ఆలోచనకు వ్యతిరేకమైన దానిని మనుష్యుడు ద్వారా సాతానుడు ప్రారంభిస్తూనే వచ్చాడు. నిజంగా గమనించండి, ఈనాడు మనిషి ఏమో అనుకుంటున్నాడు లోకంలో. బాగా ఆలోచన చేయండి. ప్రతి మనుషుడికి ఈ లోకంలో ఒక్క జీవితమే. ప్రతి మనుషుడికి లోకంలో ఒక జీవితమే. ఇప్పటికే అనేక తరాలు ఈ ప్రపంచములో మారిపోతూ రావడము, లేకపోతే తరాలుగా జీవిస్తూ వస్తున్న మనుషులు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనిషిని దేవుడు యథార్థముగా సృష్టించినాడు. ప్రసంగి 7వ అధ్యాయం చివరి వచనమును మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. చదవండి త్వరగా. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వాడు వివిధమైన తంత్రములతో కల్పించుకొని ఉన్నాడు. వాడు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నాడు. మనుష్యుడు దేవుడు మనిషిని యథార్థముగా సృష్టించినాడనంటే దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనుషుడు పడిపోయినాడు. మనుషుడు ఎప్పుడైతే పడిపోయినాడో వాడు తిరిగి ఏమి చేయడం నేర్చుకున్నాడనంటే, వాడు కీడైనవి, వివిధమైన తంత్రములను అన్న మాటకి అర్థం ఏంటంటే హీబ్రూ భాషలో మెగిమా అనేటువంటి పదం. ఆ మాటకి అర్థం ఏమిటనంటే కీడైన వాటిని మనుషుడు తయారు చేసుకోవడం, తన చేతులతోనే తయారు చేయడం అనేది నేర్చుకున్నాడు. చూడండి, మొట్టమొదటిగా మనిషికి ఎప్పుడైతే ఆ తిండి వస్త్రము అనేదే బైబిల్లో ప్రారంభం. మనిషిని సృష్టించిన వెంటనే దేవుడు మనిషికి తినడానికి కావలసినవన్నీ వృక్ష ఫలములను దేవుడు ఏం చేసినాడు చెప్పండి? వాని కొరకు కలుగు చేసినాడు. వృక్ష ఫలములను, వివిధ వృక్ష ఫలములను, అందులో శ్రేష్టమైనది ఏంటంటే జీవ వృక్ష ఫలం వాని కొరకు పెట్టినాడు. అంటే ఇప్పుడు మనిషికి మొట్టమొదటిగా దేవుడు వానికి ఇచ్చినటువంటి దానిలో అనేకమైనవి ఇచ్చినా కానీ వాడికి
అవసరమైనటువంటి దాంట్లో ఆహారముగా వృక్ష ఫలములను దేవుడిచ్చినాడు. వాడు పని ఇప్పుడు ఆ జీవ వృక్ష ఫలం తిని వాడు జీవిస్తూనే ఉండాలి. ఎంత అద్భుతమైన జీవితం. రెండవది చూడండి, మనుషుడు ఎప్పుడైతే పాపము చేసినాడో వానికి సిగ్గు తెలిసింది. సిగ్గు తెలిసిన వెంటనే వాడు ఆకులతో తమ శరీరమును కప్పుకొనాలని అనుకున్నాడు. ఇది రెండవ ప్రయత్నం మనుషుడిది. కానీ రెండవ మనిషి ప్రయత్నములో లేక మనిషి అవసరములో వానికి ఏదైనా తోటలోనే ఒక బలి పశువునిచ్చి చర్మమును తీసి లెదర్ డ్రెస్ని దేవుడు వానికి, లెదర్ కోట్ను వానికి ఇచ్చాడు. వస్త్రం ఇచ్చినాడు, ఆహారం ఇచ్చినాడు, ఇప్పుడేమిచ్చినాడు? వస్త్రం ఇచ్చినాడు. ఇప్పటికీ మనిషికి నిత్య అవసరము ఏందనంటే, లేక మనుషులలో ఉన్న చింత విచారము అన్ని జనులందరిలో ఉన్నది ఏమని యేసయ్య చెప్తున్నాడంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా. ఇదే చింత, ఇదే చింత. కానీ దేవుని బిడ్డలకి ప్రారంభంలోనే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దాని గురించి నీకు చింత అక్కర్లేదు. ఎందుకనంటే సృష్టించిన దేవుడు వానికి కావలసిన ఆహారం పెట్టినాడు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దయచేసి మీ భక్తి గురించి చింతించండి, తిండి గురించి చింతించబాకండి. మూతినిచ్చిన దేవుడు మేతనిస్తాడు, భయపడబాకండి. ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దేనికి బాధపడాలి మీరు? గట్టి చెప్పండి. కానీ దేని గురించి బాధపడకూడదు మీరు? తిండి విషయంలో బాధపడి. నాకు చాలా అద్భుతంగా దేవుడు నన్ను పోషిస్తూ ఉంటాడు. అది ఎందుకు నాకే తెలియదు. చిన్న విషయం అయినా సరే నేను మనసులో అనుకుంటే దేవుడు నాకు వెంటనే అది ఇచ్చేస్తాడు. చూడండి, మొన్న ఆ శుక్రవారం రోజు నేను మధ్యాహ్నం మంచి ఎండలో చర్చిలోకి వెళ్తా ఉన్నా. బండి లోపల పెట్టి లోపలికి వెళ్తా ఉన్నాను. ఈ లోపల వేడి వేడి సమోసే, వేడి వేడి సమోసే అని పోతా ఉన్నాడు. అప్పుడు ఫోన్లో ఒకరు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది అరుపులనంటే, ఎండలో సమోసా అమ్ముతుంటే, ఎండలో సమోసా ఉంటే వేడి వేడిగా ఉండకుండా చల్లగా ఉంటుందా అని నేను అన్నా. సరే, ఏదో సమోసా గురించి అట్లా అనేసి మళ్ళీ వెళ్ళిపోయాను. కానీ సాయంత్రం ఒక దగ్గర ప్రార్థనకి వెళ్తే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వేడి వేడి సమోసా పెట్టారు. ఎంత అద్భుతం చూడండి. చిన్న విషయం కదా. అట్లా అనుకున్నాను. ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా ఏదైనా ఇస్తారు, సమోసా ఇస్తారని మనం అనుకుంటామా? వేడి వేడిగా సమోసా పొట్టలో ఒక నిండా తీసుకుని వచ్చినాడు. మా ఇద్దరి కోసమే తీసుకుని వచ్చాడని నేను అనుకున్నా, కానీ అందరి కోసం తీసుకొని వచ్చినాడు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్దామా? మరి నేను ఎందుకు చింతించాలి? ఎందుకు చింతించాలి? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. అందరం కూడా చప్పట్లు కొట్టి పాడదామా? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఆశ్చర్య కరుణా ఆలోచన కలవు. నీకుడగు తండ్రివి నా శాలేము రాజువు. నీకుడగు తండ్రివి నా శాలేము రాజువు.
హల్లెలూయా. మనిషి నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు చెప్పగలరు? చెప్పండి. మనిషి నాగరికత, మనిషి ఇప్పుడున్నటువంటి ఈ రూపంలోకి, ఈ స్టైల్లోకి రావడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పాలి? మీరు ఎవరు చెప్తారో చూస్తాం. దానికి మన చరిత్ర పుస్తకంలో చెప్పండిలే. ఆ మనిషి ఏ దేశంలో కాదు, మనిషి అనే వాడు ఇంకా డెవలప్ అయ్యేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాయి కాడికి వచ్చినారు, ఇంకా కొంచెం కరెక్టే. అది అది ఎప్పుడైతే మనిషి నిప్పును కనుక్కోవడం ప్రారంభించాడో ఇక అక్కడ నుండి మనిషి జీవితం ప్రారంభమైంది. అంటే నాగరికత డెవలప్మెంట్ అన్నమాట. అర్థమైందా? మనిషి యొక్క నాగరికత అక్కడి నుంచి డెవలప్ అయింది. ఇప్పుడు మీకు వెంటనే వాక్యం జ్ఞాపకం రావాలి. ఏ వాక్యం జ్ఞాపకం రావాలంటే ప్రసంగిలో మీరు చదివిన వాక్యం జ్ఞాపకం రావాలి. ఏమని జ్ఞాపకం రావాలంటే మనిషి కీడైన వాటిని ఏం చేసుకున్నాడు? కల్పించుకున్నాడు. నిప్పు ఆ కాలమే కాదు, ఇప్పుడు కూడా చాలా అవసరమే. నిప్పు అవసరం లేని వ్యక్తి లేడు, నిప్పు అవసరం లేని ఇల్లు లేదు, నిప్పు అవసరం లేని ఊరు లేదు, నిప్పు అవసరం లేని దేశము లేదు. కారణం ఏందో తెలుసా? ఆనాడు రాయి ముట్టుకుంటే వచ్చినటువంటి నిప్పును చూసుకున్నటువంటి మనిషి, నిప్పును తయారు చేస్తున్న మనిషి, పచ్చి మాంసం తిన్నటువంటి మనిషి, కాల్చుకొని తినడం మనిషి మొదలు పెట్టినాడు. ఇంతకుముందు కాల్చుకున్న తింటా ఉన్న మనిషి ఇప్పుడు కూడా చూడండి, మర్చిపోకుండా ఇప్పుడు కూడా కాల్చుకొని తింటా ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? కాల్చుకొని తింటా ఉన్నారు. మంచిదే. చూసారా? ఇక ఎప్పుడైతే నిప్పును మనిషి కనుక్కొని తన యొక్క నాగరికతను పెంచుకుంటా వచ్చినాడో, దానితో తిండి మాత్రమే కాదు, ఎన్నో వస్తువులు కాలుస్తూ ఉండడంలో కనుక్కున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిమ్రోదు కాలములో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనను కనుగొన్నాడు. దేవునికి విరోధమైన అంటే దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి నిరోధు తన యొక్క జనులందరూ కూడా అప్పుడే ఇటుకలు తయారు చేయడం మొదలు పెట్టినారు. ఇప్పుడు కాదు, అప్పుడే ఇటుకలు తయారు చేయడం మొదలు పెట్టినారు. చూడండి, ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటున్నాము. ఆ బబులోను యొక్క కాలంలోనే ఇటుక రాయిని తయారు చేయడం కనుక్కున్నారు. ఇటుక రాయి తయారీకి ఏం కావాల్సి వచ్చింది? నిప్పు కావాల్సి వచ్చింది. తన యొక్క ఇంటికి నిప్పు కావాల్సి వచ్చింది. తన కట్టడమునకు నిప్పు కావాల్సి వచ్చింది. తన జీవితమునకు అడుగడుగున నిప్పు కావాల్సి వచ్చింది. తన ప్రయాణమునకు ఇప్పుడు ప్రతి మనుషుడు నిప్పుతోనే ప్రయాణం చేస్తా ఉన్నాడు. భూమి మీద వెళ్తున్నటువంటి ప్రతి 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఇంకా ఎన్ని వీలర్స్ అయినా భూమి మీద వెళ్తున్నవన్నీ కూడా దేనితో వెళ్తూ ఉన్నాయి చెప్పండి? దేనితో మూవ్ అవుతున్నాయి? నిప్పుతో మూవ్ అవుతుంది. గాలిలో వెళ్తున్నటువంటి విమానము కూడా ఎంత భయంకరమైన ఫైర్ తోనే ఏమవుతా ఉంది? విమానము వెళ్తా ఉంది. ఇంకా వేగముగా కావాలంటే ఆ యొక్క మంట శాతమే పెంచుకొని ఇంకా వేగముగా వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చేసినాడు. నిప్పు లేని పరిస్థితి లేనే లేదు. అయితే ఇప్పుడు మనిషి ఎక్కడ అల్లాడిపోతూ ఉన్నాడు తెలుసా? ప్రపంచమంతా ఎందుకు అల్లాడిపోతా ఉందంటే నిప్పు వల్ల. ప్రతి స్థలములో సిస్టర్ ఏదో ఉంది, మీరు ఏది లేదు కాదు, ఏదో ఉంది. ముందు అది చూసేయండి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే చెప్తాం హల్లెలూయా. చూసారా? ఆ నిప్పు మనిషి కనుగొని ఎంత ఉపయోగమో అవసరమని అనుకొని ముందుకు వెళ్ళాడో, ఇప్పుడు ప్రపంచం అంతా దేనికి భయపడి ఉంది?
గ్లోబల్ వార్మింగ్ గురించి భయపడతా ఉంది. చూసారా, సంవత్సరము మన యొక్క సమ్మర్ సీజన్లో భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏమైపోతా ఉంది? పెరుగుతూనే ఉంది, అధికమైపోతా ఉంది. ఈ యొక్క వేడి ఉష్ణోగ్రత అనేది అధికమైపోతే ఎంత ప్రభావమో ప్రియమైనటువంటి వారలారా, ఇప్పటికే చిన్న చిన్న జీవరాశులన్నీ చచ్చిపోయినాయి. మనిషి ఇంకా ఏమవుతాడో, ప్రకృతి ఏమైపోద్దో అనేటువంటి ఈ భయముతో ప్రపంచం అంతా ఏం చేస్తూ ఉంది? అల్లాడిపోతూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ ఆకాశంలో కూడా యుద్ధ విమానాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించినవన్నీ జరుగుతూ ఉంది. ఇప్పుడు భూమి మీద నిప్పుతోనే ఏం చేస్తూ ఉన్నారు? రకరకాలైనటువంటి బాంబులు తయారు చేసి వినాశనానికి దారి తీసుకుంటున్నాడు. ఆలోచన చేస్తున్నారా? మనిషి ఎంత మేలైంది కనుక్కున్నాడని తలంచినాడో వాడికి ఎంత ప్రమాదమైంది వాడి చేతులతో వాడు సృష్టించుకున్నాడో ఆలోచించేయండి. మనిషి ఏది చేసినా సరే అందులో డిమెరిట్ అనేది కనబడుతూనే ఉంటుంది, అందులో డౌటే లేదు. మీరు ఆలోచన చేయండి, మనిషికి జ్ఞానం పెరిగింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం, మనిషికి ఏం పెరిగింది చెప్పండి? జ్ఞానం అధికమైపోయింది. ఆ కాలంలో జ్ఞానము లేనప్పుడు, అంటే ఇంత తెలివితేటలు లేనప్పుడు మనుషుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మనుషుడి మధ్యలో ఎటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు లేవు. రాను రాను జ్ఞానం పెరిగిందే అని మనం అనుకుంటున్నాము, కానీ ఏమి తరిగిపోతుందంటే జ్ఞానం పెరుగుతుంది కానీ సంస్కారం తగ్గిపోతా ఉంది. సంస్కారం, చదువుకుంటున్న వాళ్ళు, చదువు ఎక్కువైపోయింది. ఈ కాలంలో చదువు ఎక్కువైపోయింది. మా నాయన మా తాతలు వాళ్ళ కాలంలో ఎలా ఉన్నారు అని అంటే భర్త అంటే భయపడి, చూసారా, అలాగనే భార్య అంటే ప్రేమగా ఎంతో ఒక మంచి విధానంలో పోతా ఉన్నారు. అయితే ఇప్పుడు తెలివి ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో భర్తని పేరు పెట్టి పిలవను కూడా పిలవరు అన్నమాట. ఎందుకనంటే భర్తను అగౌరవపరిచినట్టు, భర్తకి ఆయుష్ తగ్గిపోద్దని భర్త పేరు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా ఎవరు అడిగినా కానీ చెప్పరు. ఇప్పుడు అదొక స్టైల్, పేరు పెట్టి పిలవడం స్టైలు. ఎంత మేలు పేరు పెట్టి పిలిస్తే పర్వాలే, ఒరే ఏమి ఎక్కువైంది? జ్ఞానం పెరిగిందండి, ఏం తక్కువైంది? సంస్కారం తక్కువైంది. సంస్కార హీనులుగా మారిపోయారు ఈ నేటి సమాజంలో ఉన్న యవనస్తులు. సంస్కార హీనులు. పెద్ద లేదు, చిన్న లేదు, గురువు లేదు, దైవం లేదు, మర్యాద లేదు, మట్టు లేదు. జ్ఞానం పెరిగిపోయింది. విపరీత బుద్ధి వినాశనానికి కారణం. సరే, మనుషుడు ఏమి తయారు చేసినా సరే, మనుషుడు వలన ఏమొచ్చినా సరే అది వానికి ఏమైపోయింది? మనుషుడు ధనాన్ని సంపాదిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇప్పుడే ప్రపంచం అంతా ఉన్నవాడు పరిస్థితి ఏంటంటే చాలు అనేది ఏమాత్రం లేదు. ఉన్నవాడు పరిస్థితి ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. ఇదే ధోరణి, అంతే. ఇదే ధోరణి. ధనము వాడి జీవితంలో అధికమైపోతా ఉంది, కానీ వాడి జీవితంలో తరిగిపోతుంది. ఏందో తెలుసా? నీతిగా, న్యాయంగా, క్రమముగా బ్రతకడం అనేది తరిగిపోతా ఉంది. డబ్బు ఊరికేనే వస్తుందండి? డబ్బు ఊరికేనే వస్తుందా? చూడండి, ఆ రోజుల్లో కష్టపడి కొంచెము జీతం, ఆ రోజుల్లో మనుషులకి జీతం ఎంత తక్కువ. కొంతమంది చెప్తారు, కొన్ని ఉద్యోగస్తులు చెప్తారు, రిటైర్డ్ అయ్యేటప్పుడు చెప్తాడు, నేను ఈ ఉద్యోగులు చేరేటప్పుడు నాకు 100 రూపాయలు జీతం, అయితే ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యే లోపల నాకు 70,000 జీతము. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినా కానీ ఇంత పెన్షను
అని చెప్తాడు. అయితే 70,000 100 జీతం తీసుకున్న రోజుల్లో నువ్వు ఎట్టున్నావయ్యా అని అంటే వాడు చెప్తాడు, 100 రూపాయలు తీసుకున్నా కానీ తృప్తిగా ఉండేదండి. సేరు బియ్యం ఎంత అప్పుడు? సేరు బియ్యం ఎంత? రూపాయి, లేకపోతే 10 రూపాయి, అనా బేడా మాకు తెలియదు ఇవన్నీ. అలాగే చెప్పేవాళ్ళు. చూసారా, 1 పైసాకి ఎంత మాంసం వచ్చేది. ఇప్పుడు మన దెబ్బకి కోళ్ళకి జబ్బులు సస్తున్నాయి. మన దెబ్బకి అది అవి వాటికి వచ్చింది కాదు. ఈ మనుషులు ఎన్ని తినేస్తున్నారు, అవి భయపడి రోగాలు తెచ్చేసుకుంటున్నాయి. చూసారా? అయినా కానీ నేను అడిగితే, బ్రదర్ నన్ను అడిగినాడు, నేను ఇక్కడికి రాగానే మీరు నెల్లూరులో చికెన్ తినకూడదు అని అంటా ఉన్నారు. మా బెన్ని కాళ్ళ నుంచి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, డాడీ చికెన్ తినబాక నాకు చెప్తున్నాడు. ఒరే ముందు తినేది నువ్వే రానైనా, నువ్వు జాగ్రత్తగా ఉండరా నేను చెప్పాను. సరే మేము ఇక్కడికి దిగిన తర్వాత అడిగినాడు, చికెన్ వేస్తామా వద్దా సార్ అంటే, మీ ఊర్లో చికెన్ తింటున్నారు, ఇంకా నెల్లూరులో తినడం లేదయ్యా అని చెప్పిన. ఇట్లా తినేస్తారు సార్ అలా అంటా ఉన్నాడు. ఇందుకు కదా కోళ్ళు భయపడి జబ్బులు తెచ్చుకున్నాయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో కడుపు నిండా తినేవాళ్ళండి. తిన్న అన్నం కూడా ఎంత చక్కగా ఆరగించుకునేవాళ్ళంటే అంత చక్కగా అరిగిపోయేది. తిన్న అన్నానికి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు సంపాదిస్తున్నామన్న పేరే కానీ ఆ సంపాదన కోసం ఎన్ని అబద్ధాలు, ఎంత అన్యాయం, ఎంత అక్రమము మనుషుల మధ్యలో ఈ సంపాదన కోసం, డబ్బు కోసం మనుషులు చేస్తున్నటువంటి భయంకరమైన విపరీతమైన ఈ ప్రవర్తనలన్నిటినీ ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బు కోసం, డబ్బు సంపాదిస్తున్నాననే సంతోషం, పదవి కోసం, ఒక స్థానం కోసం, మనం గమనించినట్లయితే పదవి కోసం, ఒక స్థానం కోసం జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు మనం ఇంకా చెప్పనవసరం లేదు. మనుషుడు ఆ స్థానంలో కూర్చోడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ స్థానమునకు ఇప్పుడు వెళుతున్నటువంటి ఆ స్థానము కోసం ప్రయత్నిస్తున్న ప్రతి మనుషుడు ఎన్ని విషయాలలో దిగజారిపోయినాడో ఆలోచన చేయండి. నేను ఆ స్థానానికి వెళ్ళానని సంతోషపడుతున్నాడే కానీ వాడు ఎంతగా దిగజారిపోయినాడనేటువంటి ఆలోచన లేడు కదా. అంత దిగజారిపోతేనే కానీ, అంత హీనంగా మారితేనే కానీ, అంత భయంకరమైన స్థితికి వస్తేనే కానీ ఒక మనుషుడు ఆ స్థానానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అవునా కదా? ఈనాడు మనం ప్రపంచం అంతా గమనించినట్లయితే ఎంత భయంకరమైన స్థితి, భయంకరమైనటువంటి స్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనిషి తయారు చేసుకుంటున్నటువంటి, ఇప్పుడు ఎక్కడ చూసినా కంఫర్ట్గా ఉండాలి. ఏదైనా కంఫర్ట్గా ఉండాలి. తను ఉన్నటువంటి ఇల్లు తనకు కంఫర్ట్గా ఉండాలి. తను వాడేటువంటి ప్రతి వస్తువు తనకు కంఫర్ట్గా ఉండాలి. తనటువంటి ప్రయాణానికి ఉన్నటువంటి వస్తువులు, వాహనాలు కంఫర్ట్గా ఉండాలి. అంతా కూడా కంఫర్ట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనిషికి చెమట పొయ్యని రీతిగానే ప్రతి వస్తువు కంఫర్ట్గా తయారు చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వస్తువు చాలా కంఫర్ట్గా ఉండేది. ఎంత కంఫర్ట్గా తయారు చేసుకున్నాడో అంత అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. గమనించారా? ప్రతి వస్తువు అంత లగ్జరియస్గా, కంఫర్ట్గా వానికి తయారైంది. కానీ దానివల్ల వాడికి ఏమైందో తెలుసా? వ్యాధి బాధలు అధికమైపోయినాయి. అంతేకాదు, మనుషుడు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వేగం వేగం వేగం, స్పీడ్ స్పీడ్. ఇప్పుడు ప్రసంగం కూడా ఎక్కువసేపు చెప్తే ఇంతసేపు ఉండలేము, అది అయ్యేది కాదు. షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. చూసారా, మనిషి అన్నిటిలో ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి?
వెళ్ళాలి, వేగంగా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మన ట్రైన్లు ఎంత వేగంగా వెళ్ళేటువంటి ట్రైన్లు తయారు చేస్తున్నారంటే, ప్రణాళిక చేస్తున్నారంటే, నిజంగా ఈ పేదోళ్ళు ఎక్కే ట్రైన్లు ఏ ప్యాసింజర్లు ఉన్నాయి, డుగుడ్డు గుడ్డు 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 అని పోయి ఆ ట్రైన్ ఆడ ఆగేదన్నమాట. కొంచెం సేపు మేము మెడ్రాస్కి వెళ్ళామనుకోండి, మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ రైలు ఎక్కామనుకోండి, అక్కడి నుంచి యాడ్ నుంచి ఆడకే రైల్వే స్టేషన్ నుంచి సౌత్కి అక్కడ ఆగింది, అక్కడ ఆగింది. మళ్ళా ఇక మనం చెన్నైకి వెళ్ళే లోపల మధ్యలో ఎన్ని తినేసి ఉంటామంటే అన్ని తినేసి ఉంటాం. నేనైతే ఇంతకుముందు ట్రైన్లో వచ్చేటప్పుడు, మన వెంకటగిరికి అప్పుడు ట్రైన్లో వచ్చేటప్పుడు ఎంతమంది ఎవరు గుగ్గులు, ఏడ్చెనక్కాయలు అన్ని తింటా ప్రయాణం చేసేవాళ్ళవి. ఇప్పుడు ఆ బండిలే, ఆ ప్యాసింజర్ బండ్లు లేవు. ఇప్పుడు అన్నీ కూడా సూపర్ ఫాస్ట్లే మీకోసం. ఇంతకుముందు జాగ్రత్తగా బ్రేకులు వేసుకొని, జాగ్రత్తగా లైటు అన్నీ చూసుకొని అటు ఒక బండి పోతే ఇటు ఒక బండి పోతే ఎంతో జాగ్రత్తగా అటు ఇటు పోయేదాంట్లో ఇది ఇటు అటు పోయేది లేదు. ఎక్కడైనా అవకాశం ఉంటే సందు అటు దూరుకొని అటు వెళ్ళే వాళ్ళమి. ఇప్పుడు 6 లైన్స్ హైవే వేసేసినారు, 6 ఇట్ట 3 అటు 3 ఇంకా విశాలం చేస్తా ఉన్నారు. దేనికి చెప్పండి? స్పీడ్గా వెళ్ళడానికి. చూసారా, స్పీడ్గా వెళ్ళడానికి. అమెరికాలో కూడా అంత పెద్ద రోడ్లు ఉంటాయంట. అక్కడ పక్కనే స్పీడ్ లిమిట్స్ అనేది రాసి పెట్టుంటారు. 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు ఆ వేగంతోనే పోవాలి. ఆ వేగం కన్నా స్పీడ్ తక్కువగా ఎవరైనా భయపడి బండి జాగ్రత్తగా నడపాలి అని చెప్పేసి పోతా ఉన్నారనుకోండి, 80లో 70లో పోతున్నాడు అనుకోండి, వెనకాల నుంచి 120లో వచ్చేవాడు టఫామని కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఈ 70-80 కారు ఎర్రని తిరిగి అట్ట బడిపోతే ఆడ అన్ని కేసులు రాసే పరిస్థితులు, ఆపుకొని చుట్టుపక్కల వాళ్ళు ఫోటోలు తీసుకుని ఏముండదు. వాడు కారు ఆడ పడేసేసి వెళ్ళిపోతా ఉండాలా. తర్వాత సీసీ కెమెరాలు చూసి ఎవరు కారు కొట్టింది, ఎట్ట కొట్టింది, ఎవరిది తప్పు వెంటనే వేసేసిపోతూ ఉంటారు. అంతే. ఎంత స్పీడ్ ప్రయాణం అండి, ఎంత స్పీడు. తెల్లారే లోపల రోడ్డు ప్రమాదం గురించి రాస్తారు. అతి వేగముతో ఆగి ఉన్న లారీని కొట్టినటువంటి కారులో ఉన్నటువంటి 6 అక్కడికక్కడికే వేగంగా వెళ్ళిపోయారు. అంతే. నువ్వు ఎన్నుకున్న వాహనం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఏంటి? స్పీడు. కానీ ఎందుకండి? ఇప్పుడు వేగం లేకపోతే జరగదు. ఎందుకనంటే మనిషి జీవనం అంత పరిస్థితిలో ఉంది ఈరోజు. వింటున్నారా? మనిషి జీవితం అంత వేగంలో ఉంటే మనిషికి కావలసినటువంటి దాన్ని తయారు చేసినాడు. మనిషి జీవితం కూడా ఆయుష్కాలం వాడికి తగ్గిపోయింది. ఒకసారి గట్టిగా చెప్పండి. వేగంగా మనిషి జీవితం వెళ్ళిపోతా ఉంది. ఏమైపోతా ఉంది? వేగంగా మనిషి జీవితం వెళ్ళిపోతా ఉంది. ఇవన్నీ ఎవరు తయారు చేసినారు చెప్పండి? ఇవన్నీ ఎవరు తయారు చేసుకున్నది? మనుషులు తయారు చేసుకున్నది. మనుషుడు ఏమి తయారు చేశాడో దాని వలన వాడు మనుషుడు ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? తిరిగి తన నాశనమే తెచ్చుకున్నాడు. తన కీడు తనే తెచ్చుకున్నాడు. ఏదైనా సరే తన కీడు తనే తెచ్చుకున్నాడు. ఇప్పుడు అన్నిటికంటే మనిషి ఉపయోగించేటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో తయారవుతున్నటువంటి వస్తువులు, దాంట్లో ముఖ్యమైనది సెల్ ఫోన్. చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థానాన్ని సెల్ ఫోను ఆక్రమించింది మనిషి జీవితంలో అని అంటే, మనిషి జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి అతి ముఖ్యమైన
నువ్వు ఏదైనా ఉందానంటే వేరేది ఏమీ లేదు. ముందు చెప్పగలిగిన వస్తువు ఏం చెప్పండి ఇప్పుడు? సెల్ ఫోన్ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకున్న పిల్లలకి చదువుకి కావాల్సింది ఇప్పుడు ఏం చెప్పండి? ఎట్టి చెప్పాలి? ఆన్లైన్ క్లాసులకి అయితేనేమి, ఇంకా మనకు గూగుల్లో ఉన్నటువంటి సబ్జెక్టు తీసుకోవడానికి అయితేనేమి, అందరికి కావాల్సిన వస్తువు ఏం చెప్పండి? అందరికట్టి చెప్పండి. నేను చదువుకున్న బిడ్డలు చెప్పండి అమ్మా కదా. అలాగనే పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, పనిచేసే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ఏం కావాలి ఇప్పుడు? జగన్ యొక్క పథకాలన్నీ కావాలంటే మీకేం కావాలి చెప్పండి? గట్టి చెప్పండి అమ్మా. అది లేనిది ఏమైనా వస్తుందా మీకు? వాలంటీర్ల ముందు ఓటీపీ వచ్చింది చూడు. సెల్ ఫోన్ ఎంత అవసరం? ఇచ్చిన నెంబర్ని కాపాడుకో. ఏది రిపేర్ అయినా సరే, ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా విసురుకుంటానా కూర్చుంటాం, కానీ సెల్ ఫోన్ లేకపోతే నరకమే, నరకమే. ఇవన్నీ ఇలా తయారైతే మనిషి జీవితానికి ఇప్పుడు ఇంకొకటి తయారైంది. ఏందో తెలుసా? రోబో. ఇంకా కొన్ని రోజుల్లో రాబోతుంది. మన ఇండియాలో కూడా అమ్మబోతున్నారు. 1,00,000 రూపాయలకు ఒక మనిషిని కొనుక్కోవచ్చు. 1,00,000 రూపాయలకే. ఇప్పుడు 1,00,000 రూపాయల కారు వచ్చింది కదా, 1,00,000 రూపాయలకు ఒక మనిషి రాబోతున్నాడు. అయితే ఆ మనిషి ఎవరంటే మిషన్ మనిషి. ఆ మనిషి ఎవరు? మిషన్ మనిషి. ఇప్పటికే సెల్ ఫోన్ వల్ల పక్క మనుషులతో సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు, సరైనటువంటి రిలేషన్షిప్ లేదు, సరైనటువంటి యథార్థమైనటువంటి స్థితిగతులు లేవు ఇప్పుడున్నటువంటి సెల్ ఫోన్కే. అయితే మనిషికి తన జీవనములో ఇంకా అనుకూలముగా, తన మైండ్ సెట్కి అనుకూలముగా, తన అవసరాలకు అనుకూలముగా, తన పనికి అనుకూలముగా, అన్నిటికీ తగిన రీతిగా ఇప్పుడు అనేకమైనటువంటి వాటిలో మిషనరీ ఎలా వచ్చేసిందో, మనం చేసే రోడ్డు పనికైతేనేమి, వ్యవసాయమైన పనులకైతేనేమి, కంపెనీలో పనులకైతేనేమి, దేనికైనా కానీ మిషనరీ అనేది ఎంత స్థానాన్ని ఆక్రమించిందో, అదే విధంగానే ఇప్పుడు అతి త్వరలోనే కంప్యూటర్ అనేటువంటిది, ఇంటెలిజెంట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది రాబోతా ఉంది. చూసారా? ఇప్పుడు చర్చి పాస్టర్ కూడా అవసరంలే. చర్చి పాస్టర్ అయితే ఏం చేస్తాడు? మనిషిని చూసి ఆ మనిషి యొక్క పరిస్థితులన్నిటినీ ఎరిగి మనిషికి ఏం చేస్తాడు? కావలసినటువంటి ఆదర, ప్రేమ, హెచ్చరిక ఇవన్నీ కూడా ఇచ్చి ప్రార్థన చేస్తాడు. అయితే అద్భుతమైన విషయం తెలుసా? ఆల్రెడీ మనిషికి ఉన్న మనసు లాగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి, అనగా మర మనిషికి ఉంటుంది అన్నమాట. ఆ మర మనిషి ఇప్పుడు జర్మనీలో ఒక పాస్టర్ని తయారు చేసి సంఘానికి వదిలేసినారు. ఇప్పుడు ఆ ఆరాధనలో మనుషులందరూ కూర్చొని ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మనిషి ఇప్పుడు నేనున్నాను, నేనైనా ఒకవేళ ఈ వ్యాఖ్యానములో ఏదైనా పొరపాటు రావచ్చేమో, కానీ దానిలో ఆల్రెడీ ఫీడ్ అయిపోయినటువంటి విషయాలని అతి వివరంగా, చక్కగా, తగినటువంటి సమయంలో క్లుప్తంగా ఏ విధంగా మనం ఫీడ్ చేస్తే ఆ విధంగా అందించడానికి శక్తి కలిగినటువంటి ఆ ఇంటెలిజెంట్, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈక్వల్ ఒక మనిషే. భార్య అవసరం లేదు, భార్య స్థానములు అది ఉంటుంది. భర్త అవసరం లేదు, భర్త స్థానములు అది ఉంటుంది. బిడ్డలు ఎవరు అవసరం లేదు. సెల్ ఫోనే ఇప్పుడు అంత స్థానం ఆక్రమిస్తే ఇక అది వచ్చినప్పుడు కూడా పూర్తిగా మనిషితో ఇప్పుడు అవసరం లేకుండా అయిపోద్ది. మనకు తెలుగులోనే న్యూస్ రీడర్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది తెలుసా? మనిషి లాగానే ఈ యొక్క వార్తలు ఒక మనిషి, మర మనిషి చదవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియాలో చాలా దగ్గరలో చదువుతున్నారు. స్కూల్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారు. అలాగనే ఇంటిలో కూడా ఒక పార్ట్నర్గా ఆ యొక్క మర మనిషి ఒక మనిషి లాగానే తనతో ఉండేటువంటి స్థితికి వచ్చేసింది. ఎటు పోతుంది ప్రపంచం? మనిషి మధ్యలో, మనిషి జీవితం ఏమవుతుంది? మనుషుల మధ్యలో ఈ జ్ఞానం ఎంత విపరీతమైనటువంటి స్థితికి వచ్చి మనుషుల మధ్యలో ఏ విధమైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి స్థితిగతులు మనుషుల మధ్యలో తయారవుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు వెలుగు మంచిదని చెప్పినాడు, కానీ సాతానుడు చీకటిలోనికి
మనిషి జీవితాన్ని తీసుకొని వెళ్ళాలని వాడు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైన స్థితిలో మనిషి పాపానికి ఎంత దగ్గర ఉన్నాడో తెలుసా? పాపానికి ఎంత దగ్గర ఉన్నాడో తెలుసా? ఈనాడు లోకములో పాపానికి మనుషుడు ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎవరు చెప్పగలరు? ఎవరు ఆలోచన చేస్తున్నారు? నిజంగా యవనస్తులు 35 నుండి 40-45 లోపల మరణాలు ఎక్కువైపోతా ఉన్నాయి. మీరు చూస్తున్నారో లేదో, ఒక్క బిడ్డనే కంటున్నారు, లేకపోతే 2 బిడ్డలను కంటున్నారు. అయితే ఆ 2 బిడ్డల్ని ఒక్కరిని కన్న తల్లిదండ్రులకి ఆ బిడ్డ ఎదిగి వచ్చేటప్పటికి ఎటువంటి టెన్షన్ అనేది ఏర్పడుతుందో తెలుసా? ఎంత విపరీతమైనటువంటి ఆలోచనలో నేడు పేరెంట్స్ ఉన్నారో తెలుసా? దానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి పాపం యొక్క శోధనలు యవన బిడ్డలను పట్టుకొని ఉంటే వాటి యొక్క విపరీత ప్రవర్తనతో తల్లిదండ్రులను ఈ యవన బిడ్డలు భయంకరంగా బాధలు పెడుతున్నారు. వారు తీసుకున్న నిర్ణయాలు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి అలవాట్లు, వారు చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఈ ప్రవర్తనలు చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నాయంటే వారి అలవాట్లు వాళ్ళని శాశ్వతమైనటువంటి లేక దేవుడు వారికి నిర్ణయించినటువంటి ఆయుష్ కాలాన్ని అనుభవించకుండానే వాళ్ళు నశించిపోతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కారణం ఏమిటో తెలుసా? వాటి వెనక ఎవరున్నారో తెలుసా? డార్క్ పవర్, ఈవిల్ పవర్. సిటీస్లోకి వెళ్తే ఎక్కడ చూసినా పబ్బులు చూసారా, క్లబ్బులు, ఇవి నార్మల్ అయిపోయినాయి, కామన్ అయిపోయింది. ఆ పబ్బులు క్లబ్బుల్లో ఉన్నటువంటి యవనస్తులు ఎంత విచ్చలవిడుతున్నాం, ఎటువంటి ఒక నాగరికత అని చెప్పేసి, స్టైల్ అని చెప్పేసి, ఆనందం అని చెప్పేసి దాంట్లో మునిగి తేలాడుతున్నారంటే దాంట్లో చివరికి ఆ యవనస్తులు కరెక్ట్గా 35-40 సంవత్సరాల లోపే మరణిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని దేవుడు వెలుగు మంచిదని వెలుగుతో సృష్టిస్తే వెలుగుని పాపంతో ఖండించి చీకటికి అధిపతి అయినటువంటి సాతానుడు ప్రపంచాన్ని తిరిగి చీకటి మయము చేస్తా ఉన్నాడు. మీరు అనొచ్చు, ఎక్కడ చీకటి ఉందండి? పగలు ఇంత మంచి సూర్యుడు, మీరే చెప్తున్నారు. ఆ సూర్యుడు ఇంకా తేజస్తో వస్తున్నాడు. రాత్రుల్లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ, ఆ రోజుల్లో బుడ్డి దీపాలు ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎల్ఈడి బల్బులు పట్ట పగలు చేసేస్తా ఉంది. ఇంకా ఎక్కడ డార్క్నెస్ అంటారేమో, ఈవిల్ స్పిరిట్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డార్క్ పవర్ ఏం చేస్తుంది తెలుసా? మనిషి జీవితాన్ని డార్క్గా చేసేస్తుంది. మనిషి మాటల్లో డార్క్నెస్ అండి, మనిషి మాటల్లోనే డార్క్నెస్. తెలుస్తుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. త్వరగా చదువు. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే కానీ అంటే మాటలకు సంబంధించిన పాపాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. వ్యర్థమైన మాటల వలన చూసారా, మీరు పూర్వమందు చీకటి అయింటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి మాటలన్నీ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదవండి మరలా. మన మాటల శైలి చీకటికి సంబంధించిన
అక్కడ. చీకటికి సంబంధించిన మాటలకు ఉన్నాయేమో. చాలా మందికి చీకటి క్రియలు అంటే తెలియదు. ఇప్పుడు మాటలు, ఎటువంటి మాటలు చూసారా? ఇప్పుడు మనుషులు మాటలతోనే ఆనందిస్తున్నారు. మనుషులు మాటలతోనే ఆనందిస్తున్నారు. లేకపోతే ఎవరైనా మాట్లాడింది వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఎలాంటి మాటలు వింటున్నారు చెప్పండి? ఎక్కువ మీరే చెప్పాలి, మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఎలాంటి మాటలు వినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు చెప్పండి? ఎలాంటి రకాలైన మాటలు కరెక్ట్ చెప్పండి? జోక్స్ అన్నమాట, సటైర్. ఇంకా చెప్పండి, మీకు ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ వర్డ్స్ అవే. జోక్స్, సటైర్లు, పంచులు, ఇంకా చెప్పండి. చూసారా? ఇలాంటి మాటలతో ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్కువ ఆనందిస్తూ ఉన్నారు. వాటిని వింటూ ఆనందిస్తున్నారు. వాటిని మాట్లాడే వాళ్ళతో, అలా మాట్లాడే వాళ్ళతో తిరిగి ఫోన్ చేసి కొంచెం మాట్లాడు, మనసేం బాగలే, కొంచెం మాట్లాడు, మనసేం బాగలే. అప్పుడు వాళ్ళు అది మాట్లాడితే అదొక విధమైన ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? ఇవి పరిశుద్ధులకి తగవు, ఇవి పరిశుద్ధులకి తగవండి. కారణం ఏంటంటే మునుపు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు తెలుసా? వెలుగులో ఉన్నారు. అయితే ఇటువంటివి మీకు చెప్పండి, మీకు తగవు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చీకటి క్రియలు నిజంగా ఇద్దరు జీవితాలని యోబు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి యోబు గ్రంథము 24వ అధ్యాయం 14 నుండి చదువుకుందాం. నేను త్వరగా ముగిస్తాను. చూసారా? బాగా గమనించండి. దొంగకి ఏ టైం కావాలి చెప్పండి? అందరు నోరు తెరిచి చెప్పాలి. దొంగకి ఏ టైం కావాలంట? రాత్రి. చీకటి కొరకు కనిపెట్టుకుంటుంది. చీకట్లో వారి కన్నము వేయుదురు, పగులు దాగుకొందురు, వారు వెలుగు చూడనల్లరు. చూసారా? ఉదయాన్ని వాళ్ళు, వెలుగుని వాళ్ళు, వెలుతురుని వాళ్ళు ఎలా కోరుకుంటారు ఎలా అనుకుంటారు? ఇది మరణాంధకారము, గాఢాంధకార భయం ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. చూసారా? దొంగతనం, వ్యభిచారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ దేన్ని కోరుకుంటున్నారు? చీకటి. ఇప్పుడు దానికి సంబంధించిన సినిమాలు, దానికి సంబంధించిన డైలాగులు, దానికి సంబంధించిన ఆటలు, దానికి సంబంధించిన పాటలు, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ క్లుప్తంగా కొన్ని కోట్ల రూపాయలతో డిజైన్ చేసి ఏం చేస్తున్నారు? మ్యూజిక్, డ్యాన్స్ అన్నిటిని కలిపి ఒక పిక్చర్గా విడుదల చేసి దాన్ని దేంట్లో చూపిస్తారు? అటు చెప్పండి. చీకట్లో చూపిస్తారు. సినిమా హాల్లో కుటుంబ సమేతంగా చూడదగిందని పిలిచి దాన్ని చూపిస్తారు. వారికి ఏం కావాలి సినిమా హాల్లో? అటు చెప్పండి. చీకటి. పొరపాటున లైటు అంటే తలుపు తీసినప్పుడు వెలుతురు వచ్చిందనుకో, ఎంత భయంకరమో, ఎంత భయంకరమైన అరుపులో. వాళ్ళకేం కావాలి? చీకటి. అంటే చీకటిని వారు ఎట్ట ప్రేమిస్తున్నారు చూడండి. చీకటి మాటలను ఎట్ట ప్రేమిస్తున్నారు చూడండి. చీకటిని ఎట్ట ప్రేమిస్తున్నారు చూడండి. ఈనాడు ప్రపంచం అంతటా ఏం తెలుస్తుంది తెలుసా? ఏముందో తెలుసా? భయంకరంగా మనుషులు చంపుకుంటున్నారు. భయంకరంగా మనుషులు ద్వేషిస్తున్నారు. చివరికి దేవుని బిడ్డల మధ్యలో కూడా సహోదరుని
ద్వేషించడమే ద్వేషించడమే కదా. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ నడుస్తున్నాడు వాడికి తెలియదు. ఎక్కడ నడుస్తున్నాడంట? చీకట్లో నడుస్తున్నాడు. మాటల్ని చీకట్లో పెడుతున్నాడు, చీకటి మాటలను పెడుతున్నాడు, వాళ్ళ క్రియలను చీకట్లో పెడుతున్నాడు, వాళ్ళ యొక్క నడతను చీకట్లో పెడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రాత్రికాల సమయంలో బాగా ఆలోచన చేద్దాం. ఈ దేవుని సత్యము ఎవరికి ఇష్టం ఉండదో తెలుసా? చివరిగా ఈ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి ఒక్కసారి చదవండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను యొక్క బలము ఏమి చేస్తుందో ఇక్కడ మనము చూడగలమా? చదవండి. చూసారా? సాతాను బలము ఏం చేస్తుందంటే సత్యాన్ని నమ్మక, దుర్నీతి యందు అభిలాష గలవారుగా చేస్తుంది. శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, చూసారా? సాతాను యొక్క శక్తి, సాతాను యొక్క శక్తి ఈ రోజుల్లో ఏం చేస్తుందంటే సత్యమును నమ్మనీయకుండా దుర్నీతి యందు ఆశ కలిగి ఉండేటట్లు, వాళ్ళు శిక్ష పొందినట్లుగా, అబద్ధాన్ని నమ్మినట్లుగా మోసము చేసేటువంటి శక్తి అంట సాతానుడు. ఈరోజు చాలామంది జీవితంలో వాళ్ళకి ఇష్టమైన వాక్యం, వాళ్ళకి మనసుకు నచ్చిన వాక్యం, అనుకూలమైన వాక్యం, మనసు నొప్పించని వాక్యం, మనసుని గాయం చేయని వాక్యం ఈనాడు మొత్తం ప్రపంచం అంతటాగానే ఉంది. కారణం ఏంది? ఇదిగో సాతాను యొక్క ప్రభావం ఎలాంటిది. అమెరికాలో చర్చిలో ఒక ఇండియన్ పాస్టర్, నాకు తెలిసిన పాస్టర్ గారు సేవ అంటే ఒక వాక్యాన్ని అందించడానికి కొన్ని నెలలు అక్కడ తిరుగుతున్నాడు. ఆయన పోయేసి వచ్చిన తర్వాత నేను అడిగాను, ఏమండి అమెరికాలో నువ్వు వాక్యం చెప్తే ఎలా వింటున్నారు, వాక్యానికి ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అని అడిగిన. అప్పుడు ఆయన చెప్పాడు, పాస్టర్ గారు అమెరికాలో మనం ఎంత జాగ్రత్తగా వాక్యం చెప్పాలంటే అంత జాగ్రత్తగా వాక్యం చెప్పాలి. ఎందుకనంటే వాక్యము మనిషిని తాకుతున్నప్పుడు, వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంచరిస్తూ ఒక గొప్ప కార్యము జరుగుతుందనేటువంటి ఆ సంతోషం దైవజనుల్లో ఉన్నప్పుడు, దైవజనుడు ఇంకా 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 ఈ బిడ్డలకి లోతైన విషయాలు చెప్పాలని మనమైతే ఉత్సాహపడతాం. కానీ అక్కడైతే టైం టు టైం చెప్పాలి ఫస్ట్. రెండవది, అక్కడ మాటలతో ఏ మాత్రము కూడా ఖండించకూడదు, ఖండించే మాటలు మాట్లాడకూడదు. వాళ్ళకి అనుకూలమైనటువంటి మాటలే చెప్పాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, చివరి దినములలో మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ కోసము కల్పితమైన ఉపదేశములను ఏర్పరచుకొని ఉంటారు. ఆ మనుషులు సత్యానికి చెవునివ్వరు, ఆ మనుషుల చెవులకి దురద వచ్చుంటది. దేవుని సత్యం అంటే వారి మనసులో కూడా రానివ్వరు. ఒకరోజు ఆదివారం నేను వాక్యం చెప్పేసి వచ్చాను. ఒక మందిరంలో వాక్యం చెప్పేసి వచ్చాను, మన మందిరమే. చెప్పేసి వచ్చిన తర్వాత ఆమె మధ్యాహ్నం కరెక్ట్గా నేను అలసిపోయి, ఆదివారం నేను 3 ఆరాధనలు చూసుకొని నిలబడి ఇలాగనే నేను అన్నం తిని ఊరికినట్టు పడుకుందామని అనుకున్నా. ఈ లోపల ఫోన్ చేసింది ఆ తల్లి, ఏదో ముఖ్యమైన మాట్లాడుకున్నా. అప్పుడు వెంటనే ఆమె ఫోన్లో ఉన్నది, పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు అట్టు చెప్పావు.
నిద్రమత్తు ఎగిరిపోయింది. ఏమమ్మా నేనేం చెప్పానమ్మా అన్న. నేను అట్లాంటి దాన్ని కాదు పాస్టర్ గారు అన్నది. అమ్మా నువ్వు దేని గురించి చెప్తున్నావు? నేను నిన్ను గురించి ఏం చెప్పాను? ఏమైందమ్మా నాన్న. పాస్టర్ గారు నువ్వు చెప్పిన మాటలు నాకు తెలుసు పాస్టర్ గారు, నన్ను ఉద్దేశించే నువ్వు చెప్పావు. అవునమ్మా, చర్చిలో కూర్చున్న 70 మంది కంటే నువ్వు పెద్ద ఇది అని కోపం వచ్చింది నాకు. నీ మొహం చూసి నేను ఆదివారం అనే ఒక్కరోజుని అంతమందిని వదిలి నీ కోసం చెప్పమంటావా? ఏమనుకున్నావు నువ్వు? నీ కోసమే అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. నీ మనసుని తాకింది కదా, దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఏం అవ్వడానికి నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి నేను ఫోన్ కట్ చేసి పెట్టా. మరలా వాళ్ళ భర్తను వేసుకొని వచ్చింది బండి మీద. నేను దెబ్బకి నిద్రమత్తు వదిలి ఇక రెడీ ఇంకో ప్రార్థనకి వెళ్తామనుకుని పోతా ఉన్నా. అట్లా బయటకు వచ్చాను. లోపల వాళ్ళిద్దరు వచ్చారు. మంచి టైంకే వచ్చారు అని చెప్పేసి అనుకున్నా. నేను అంటే ఫోన్లో ఇస్తే కుదరదని చెప్పి డైరెక్ట్గా తీసుకోవాలని వచ్చారు అనుకున్నా. నేను మొహమాటం లేకుండా నేను మాట్లాడేవాడిని కాబట్టి చల్లగా గట్టిగా మాట్లాడా. అర్థమైందా? సత్యాన్ని విననివ్వడంటండి సాతానుడు. బైబిల్లో చూస్తున్నారు కదా. కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు ఉంటారంట. 13వ వచనం చదవండి, త్వరగా చదవండి. చూసారా, ఆత్మ వలన మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. చూసారా, దేవుడు ఏర్పరచుకున్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంధించగానే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, దేవుడు ఏర్పరచుకున్న వారు తమ్మును పరిశుద్ధపరచుకోవడానికి అప్పగించుకుంటారు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది. వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ద్వేషించుచున్నారు. ఒక చిన్న విషయం మనందరికీ అనుమానం రావచ్చు. అనుమానం తెలుసా? దేవుడు ఆదిలో భూమికి అంతటికి వెలుగు ఇవ్వడానికి 4వ రోజున ఒకటి సృష్టించినాడు, సూర్యుడు. రాత్రుల్లో వెలుగు ఇవ్వడానికి చంద్రుడు, నక్షత్రాల్ని సృష్టించినాడు. అప్పుడు మరి ఆ వెలుగు ఏంటి? మొట్టమొదటిగా పలికిన వెలుగేంటి? దేవుని సృష్టినంతటిని జరిగించడానికి వచ్చిన వెలుగేంటి? ఇదిగో ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ చీకటిలో వెలుగు కలుగునగా కానీ దేవుడి నోటి నుండి వచ్చిన వాక్కు వెలుగై ఎట్ట ఆ చీకటిలోకి వెళ్ళిందో, ఈరోజు మానవ జీవితాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి చీకటిని, లోకములో ఉన్నటువంటి చీకటి క్రియలన్నింటినీ పరిశుద్ధపరచుటకై తాను ఏర్పరచుకున్నటువంటి వారి జీవితంలో వెలుగు నింపుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యోతిర్మయుడుగాను, తేజమయుడుగాను, వెలుగుగాను ఈ లోకంలోనికి ఆయన వచ్చినాడు. కానీ ఈ రోజుటికి మనుషుల మధ్యలో ఇదిగో ఈ వెలుగు వాక్యమై సంధిస్తూ ఉంది. కానీ తమ మాటలు చీకటిగా ఉన్నాయి, తమ క్రియలు చీకటిగా ఉంది, తమ సహవాసము చీకటిగా ఉంది, తమ మార్గం చీకటిగా ఉంది. కనుక వారి క్రియలు చీకటిగా ఉన్నందువలన వెలుగును ద్వేషించుచున్నారు. ప్రియ సహోదరుడా, కాలం అయిపోయింది. వెలుగు సంబంధులందరూ కూడా ప్రభువును ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. మరి నీ జీవితం వెలుగులో ఉందా, చీకటిలో ఉందా? లోకము యొక్క చీకటిలో ఉందా, దేవుని సన్నిధిలో యేసు వలన కలిగిన వెలుగులో నీవు ఉన్నావా? ఒక్కసారి నువ్వు నిలబడి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవడం వలననే నీకు అర్థమవుతుంది. వెలుగుని నీవు ఆహ్వానిస్తే
వెలుగుని నువ్వు ఆహ్వానిస్తే ఆ వెలుగు ఏం చేస్తుందని వాక్యం చెప్తుందంటే చీకటిని ఖండించి నీ జీవితాన్ని వెలుగుగా చేస్తుంది. నీ జీవితంలో చీకటి వలన దేవుని ఆశీర్వాదాలు ఎంత కోల్పోయావో నీ జీవితంలో వెలుగు వలన నువ్వు అంతగా దేవుని యొద్ద నుండి పొందుకుంటావు. అందుకే మన యేసు ప్రభువు పర సంబంధమైన ప్రతి సంపూర్ణమైన వరమును గురించి, ఫలమును గురించి మాట్లాడేటప్పుడు జ్యోతిర్మయుడగు దేవుడు అన్న మాటని యాకోబు 1:17 చెప్పగలుగుతున్నాడు. అవును, నీవు కూడా ఆ జ్యోతిర్మయుడైన దేవుని వెలుగులోకి వస్తే నీ జీవితంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము ఈ సమయాన్ని నువ్వు అనుభవిస్తావు. చీకట్లో ఉండడానికి ఇష్టపడతావా? వెలుగులో ఉండడానికి ఇష్టపడతావా? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లేచి నిలబడి యేసయ్య వైపు చూస్తాం. అందరం లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు ఎవరు తిరగవద్దు, అటు ఇటు చూడవద్దు. లేచిన మీరు కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడండి. ప్రతి ఒక్కరు కొంచెం చాలు, ఇంకా హల్లెలూయా. అందరం కూడా నేను చెప్తానే ఉన్నాను, 4 దిక్కులు ఉన్నాయి భూమికి. అట్ట 4 దిక్కులు చూస్తున్నారు చూడండి. కళ్ళు మూయాలి. నీ మాటలు ఎటువంటివి? నీ క్రియలు ఎటువంటివి? నీ స్నేహం ఎటువంటిది? నువ్వు నడుచుతున్నటువంటి మార్గం ఎటువంటిది? కళ్ళు మూయాలి నాయన పాప, కళ్ళు మూయి. నిన్నే కళ్ళు మూయి, కళ్ళు మూయాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూయాలి. కళ్ళు మూయలేకపోతున్నావంటే సత్యాన్ని అంగీకరించనీయకుండా చేసే శక్తి ఒకటి ఉంది. నిన్ను శిక్షకు తీసుకుని వెళ్ళే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తికి నువ్వు లోబడినట్టే. కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధం అవడానికి సత్యానికి చెవునిస్తారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? లోకం అబద్ధాన్ని నమ్మేదానికే సిద్ధంగా ఉంది. లోకం అబద్ధాన్ని నమ్మడానికే సిద్ధంగా ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరూ కూడా చెప్పండి, ప్రభువా నా జీవితం నీ వెలుగులో ఉండాలి. నా జీవితం నీ వెలుగులో ఉండాలి. నీవే నా హృదయ స్పందనగా మారాలి. నైనా
ఈ చీకటి లోకంలో, ఈ అంధకార లోకంలో ఒక వెలుగు సంబంధిగా నేను జీవిస్తానయ్యా తీర్మానం చేసుకుంటారా? లోకం ఇంత విపరీత పోకడలో ఉన్నదా? లోకం ఇంత విపరీత పోకడలో ఉండగా, అయ్యా నేను నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను యేసయ్యా, నా జీవితాన్ని వెలిగించయ్యా. అవును, నేను చీకటిలో ఉన్నానయ్యా చెప్తారా? చూడుము భూమి మీద, వాక్యం సెలవిస్తుంది సహోదరి, చూడుము భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, జనములలో కట్టిక చీకటి కమ్మి ఉన్నది. దేవుడేమంటున్నాడో తెలుసా? ఇదిగో లే లే, మృతులలో నుండి లే. దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. లే, మృతులలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశింపబోతున్నాడు. చీకటి వారి మధ్యలో నుంచి బయటికి రా. చీకటి ఆలోచనల నుంచి బయటికి రా. చీకటి మాటల్లోంచి బయటికి రా. చీకటి ప్రవర్తనలోంచి బయటికి రా. చీకటి స్నేహం నుంచి బయటికి రా. చీకటి మార్గంలో నుంచి బయటికి రా. లే, యేసు ప్రభు నీ కొరకు వెలుగై నీ ఎదుటికి వచ్చి ఉన్నాడు. తేజమయుడు నీ ఎదుటికి వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయపు వాకిలి తెరువు. చాలు, హృదయపు వాకిలి తెరువు. కొంతమంది అనుకుంటున్నారు, ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు, నేను నిజంగా యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్యకి నా జీవితం ఇస్తే ఈ లోక సహవాసం ఏమవ్వాలి? ఈ మనుషులు ఏమవ్వాలి? వాళ్ళకి నేను విరోధం అవ్వాలనా? ఈ లోకానికి నేను ఏమవ్వాలి? లోకానికి నేను విరోధం అవ్వాలనా? ఈ పనులకు నేను ఏమవ్వాలి? వీటన్నిటికీ నేను దూరం అవ్వాలనా? నా మనసును అంత కఠినం చేసుకోవాలనా? అవును, అవును, నీవు దేవుడు ఏర్పరచుకొని ఉన్నటువంటి సత్యము వలన, ఆత్మ వలన పరిశుద్ధము చేయబడేటువంటి ఒక వెలుగు సంబంధం అయితే ఇప్పుడే ఇమ్మీడియట్లీగా మృతులలో నుండి బయటికి రా. మృతులలో నుంచి బయటికి రా. సచ్చిన వారి మధ్యలో నుంచి బయటికి రా. నువ్వు ఈరోజు తీర్మానం చేసుకోవడానికి ఆలస్యము చేస్తే నీ జీవితం కూడా చీకటిలో ఖండమైపోద్ది. నీ జీవితంలో కూడా ఇదిగో చీకటిలో నువ్వు నశించిపోతావు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ చీకటి జీవితాన్ని నీకు చూపించి, ప్రపంచంలో ఈ చీకటి జీవితమే ఉంది కాబట్టి నీ జీవితంలో కూడా చీకటి ఉంది, బయటకు వస్తావా? వెలుగులోకి వస్తావా? వెలుగును ప్రేమిస్తావా అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మదిని నేనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మదిని నేనే. మీ రెండు చేతులు ఆయన వైపు చాపండి. నీవు ఉంటే చాలేసయ్యా, నా జీవితం వెలుగులో ఉండాలయ్యా. ఇక నేను చీకటిలోకి వెళ్ళను ప్రభా. నన్ను నీ వెలుగులో నడిపించయ్యా. నన్ను నీ వెలుగులో నడిపించయ్యా. నన్ను చీకటికి దూరం చేయి ప్రభా. ఈ లోకము చీకటితో ఉందయ్యా. అయ్యా, నన్ను నువ్వు వెలుగులో నడిపించయ్యా. నేను వెలుగు సంబంధిగా జీవిస్తానయ్యా. ఆత్మ సంబంధిగా జీవిస్తానయ్యా. నీవు నన్ను నడిపించే రోజు నాకు యుగ యుగాల పంట పండుతుంది ప్రభు. మదిని యేసయ్యా.
హృదయ స్పందన నీవే కదా. ప్రార్థించండి. మన మధ్యలో ఉన్న సోదరుడు పెన్షన్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా నాయన, అయ్యా నాయన, ఏ పాటి వారిని ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన. అయ్యా క్షణము క్షణం నాయన ప్రభువా, అయ్యా మమ్మల్ని నాయన మీరు భద్రపరుస్తూ నాయన మీ వాక్యంతో సరిచేస్తున్నారు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా దానియేలు గ్రంథం నుంచి నాయన ఎన్నో మర్మాలు మాకు బయలుపరిచినప్పటికీ నాయన, అయ్యా మా జీవితాలు నాయన సరి చేసుకోలేని స్థితిలో ఉంటున్న దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం స్వామి. అయ్యా నాయన, అయ్యా మీరైతే మిమ్మల్ని నాయన ఉన్నతంగా చూడాలనుకుంటే ప్రభువా, దిగజారు స్థితికి నాయన అయ్యా మానవులు తంత్రాలు కల్పించుకుంటున్నారని ప్రభువా మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా కోసం నాయన ప్రాణం పెట్టావు నాయన. అయ్యా నాయన మా తంత్రాల నుంచి నాయన, అయ్యా మా శాపాల నుంచి మమ్మల్ని తప్పించాలని ప్రభువా మీ రక్తంతో నాయన మమ్మల్ని కడిగినప్పటికీ నాయన ప్రభువా, ఆ తంత్రాల వైపు మేము చూస్తూ నాయన మా బ్రతుకులు సరిచేసుకోలే స్థితిలో నాయన ప్రభువా, అయ్యా దౌర్భాగ్య స్థితిలో ఉన్న దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఈ రాత్రి కాలంలో నాయన ప్రభువా, అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా వినిపించిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన ప్రభువా, మీ ప్రేమను బట్టి వందనాలు నాయన, మా ఎడల మీ వాత్సల్యతను బట్టి వందనాలు దేవా. అయ్యా మీ సంకల్పం గొప్పది నాయన. అయ్యా మమ్మల్ని నాయన ఆ ఉన్నత నాయన ప్రభువా మీ రాజ్యంలో చూడాలని ప్రభువా నాయన మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన ప్రభువా. అయ్యా నాయన మనిషి యొక్క జీవితం నాయన ప్రభువా, అయ్యా మీరు నాయన మొదటగా మమ్మల్ని నాయన ఉన్నత స్థితిలో ఉంచారు నాయన. అయ్యా నాయన మా తప్పిదాలు, అయ్యా మా దోషాలు నాయన మేము మాటల వల్ల నాయన అయ్యా మీకు ఆయాసకరంగా ఉంటూ ప్రభువా నాయన మీకు ఎంతో ఇబ్బందికరంగా నాయన అయ్యా మిమ్మల్ని నాయన అయ్యా మా కోసం పెట్టిన ఆయన ప్రభు మీ రక్తం నాయన అయ్యా నాయన వ్యర్థంగా నాయన మేము జీవిస్తుంటుండగా ప్రభువా, అయ్యా ఈ రాత్రి నాయన ప్రభువా, అయ్యా నాయన మా ఎడల నాయన మీరు ప్రేమించి అయ్యా మీ సంకల్పాన్ని పూర్తి చేసినందుకు వందనాలు స్వామి. అయ్యా ఆ విధంగా నాయన అయ్యా తీర్మానం చేసుకుని ప్రభువా మీలో మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని తీర్మానం చేసుకుని ఈ రాత్రి అయ్యా నాయన తీర్మానం ప్రతి బిడ్డన పేరు పేరు మందిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా వాగ్దానం నాయన చేసిన దేవుడు నెరవేర్చే దేవుడు నాయన ప్రభువా, అయ్యా మమ్మల్ని నాయన కనికరించాలని ప్రభువా మీ ఉద్దేశాలను బట్టి వందనాలు నాయన. ఎవరు కూడా ప్రభువా మీ వాక్యంతో నాయన తిరగకుంటే లోకం చూడకుండా సహాయం చేయండి ఆయన. అయ్యా నాయన అయ్యా మేమందరం ప్రభువా మీ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని నాయన మీరే మా సొంత రక్షకుడుగా నాయన, మీరే మా దేవుడుగా నాయన అయ్యా మీ వైపు చూస్తూ నాయన మా జీవితాన్ని కొనసాగించాలి స్వామి. అయ్యా నాయన లోకం వైపు నాయన అయ్యా లోక ఆశల వైపు నాయన మేము చూడకుండా మీరు సహాయం చేయండి నాయన. అయ్యా నాయన మేము బలహీనులు స్వామి, అయ్యా మేము పనికిరాని వారి నాయన దయతో జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా ఈ వాక్యమైన ప్రతి బిడ్డని అయ్యా పేరు పేరు వంతున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి నాయన. నిజంగా నాయన మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వందనాలు ప్రభువా. ఎన్నో మర్మాలు నాయన మాకు వినిపించినటువంటి నాయన అయ్యా మా దేవ సేవకుని నాయన ఇంకా నాయన బలమైన మీ సాధనముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నిజంగా ప్రభా గత 2 రోజులు నాయన మీ కార్యం నాయన అద్భుతంగా జరిగించారు నాయన ప్రభా. అయ్యా నాయన మీ మాటలు నాయన మీ పరలోక వర్తమానంతో మమ్మల్ని తృప్తిపరిచారు దేవా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు మా ద్వారా మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య శక్తి గల నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడి 2వ దిన పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అద్భుతంగా నడిపినందుకు లోకము చీకటితో ఉండగా చీకటి ప్రభావం ప్రపంచంలో ఎలా ఉందో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనలో ఏం కోరుతున్నాడు ఈ రాత్రి తన వాక్యపు వెలుగులో మనకు బయలుపరిచినందుకు అందరం చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం.
స్తోత్రం. మనం వినే మాటలు, మాట్లాడే మాటలు, మన పనులు, మన మార్గము, సహవాసం వెలుగు సంబంధమైనది ఉండినట్లు ప్రయాసపడేటువంటి కృప. తేజోమయుడు మధ్యాకాశములో ప్రత్యక్షమైనటువంటి సమయము ఆసన్నమైంటుండగా ఆయన ఎదుర్కొనే కృప దేవుడు మనకిచ్చినట్లుగా దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, నిజ రక్షకుడు విమోచకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి జరున మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను.